హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు బుద్ధి. అనగనగా ఒక చెరువు గట్టు మీద ఒక తాబేలు నుంచొనుంది. తాబేల్ని టార్టాయిస్ అంటారని మీకు తెలుసు. చెరువు అంటే పాండ్ అనమాట. దాంట్లో వాటర్ ఉంటాయి. దాని దగ్గరికి ఒక తేలొచ్చింది. తేలు అంటే స్కార్పియో. వచ్చి తాబేలుతోటి, తాబేలు బావా, నాకు వాటర్లో స్విమ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకెప్పుడూ వాటర్లో స్విమ్ చేయాలనిపిస్తుంది. నాకేమో స్విమ్మింగ్ రాదు. నువ్వు నన్ను ఒకసారి వాటర్లోకి తీసుకెళ్తావా అని అడిగింది. అప్పుడు టార్టాయిస్, నువ్వు కుట్టావంటే చాలా మంటొస్తుంది. నేను నిన్ను తీసుకెళ్ళాననుకో, నువ్వు నన్ను కొడతావు. అప్పుడు నాకు బాధ వచ్చి వాటర్లో మునిగిపోతాను. అప్పుడు నాతో పాటు నువ్వు కూడా మునిగిపోతావు. అందుకే నేను నిన్ను తీసుకెళ్ళను అని చెప్తుంది. అప్పుడు స్కార్పియో అంటుంది, లేదు తాబేలు, నేనేం కుట్టను. ప్లీజ్ నన్ను ఒక్కసారి తీసుకెళ్ళవా అని అడుగుతుంది. తాబేలు, సరేలే, దీనికి కూడా తెలుసు కదా కొడితే మునిగిపోతామని, కుట్టదులే అనుకుని స్కార్పియోని వీపు మీద కూర్చోబెట్టుకొని చెరువులోకి వెళ్తుంది. కొంచెం దూరం స్విమ్ చేశాక తాబేలుకి వీపు మీద ఒకటే మంట. దానికి అర్థమవుతుంది, అమ్మా, తేలు నన్ను కుట్టేసింది అనుకొని తేలుతోటి, ఓయ్ తేలు, నువ్వు నన్ను కుట్టనన్నావు కదా, మరెందుకు కుట్టావు అని అడుగుతుంది. అప్పుడు తేలు, అయ్యో సారీ తాబేలు, పొరపాటైపోయింది. నాకు నీ వీపు చూసేసరికి కుట్టాలనిపించింది, ఏమనుకోకు అంటుంది. అప్పుడు తాబేలుకి చాలా బాధొచ్చి ఇంక తప్పదు కదా అని ఈదుకుంటూ చెరువు గట్టు దగ్గరకు వచ్చేస్తుంది. చెరువు గట్టు అంటే చెరువు బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి తేలుని అక్కడ దించేసి మళ్ళీ అది వాటర్లోకి బాధపడుతూ వెళ్ళిపోతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎవరి బుద్ధి వారికే ఉంటుంది. తేలుకి ఒకళ్ళని కుట్టడం అనేది దాని అలవాటు. అది ఎప్పటికీ మార్చుకోలేదు. తాబేలుకి వాటర్లో ఉండడం చాలా అవసరం, దానికి అలవాటు కూడా. అందుకని ఎవరి బుద్ధి వాళ్ళదే అనమాట. తేలు బుద్ధి తేలు చూపించింది, తాబేలు బుద్ధి తాబేలు కాబట్టి ఎవరన్నా బ్యాడ్ పర్సన్స్ వచ్చి మేము చాలా మంచోళ్ళం అని చెప్తే మనం నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ కదా, మనకెప్పుడు బ్యాడే చేస్తారు. కథ బాగుందా? మరుంటాను. బాయ్.